బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం ప్రయాణం నిజంగా ఆసక్తికరంగా మారింది. గత ఏడాది డిసెంబర్లో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మిక్సిడ్ నుంచి నెగటివ్ టాక్ని ఎదుర్కొంది. అయితే టాక్ ఎలా ఉన్నా సరే బాలయ్య సినిమాల విషయంలో ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మారదు. అది ఆయన అభిమానుల స్టామినా. అదే స్టామినా ఈ సినిమాను పూర్తిగా నిలబెట్టింది. ఫస్ట్ డే నుంచే రివ్యూలు అంతగా అనుకూలంగా లేకపోయినా కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా పూర్తిగా కూలిపోలేదు. కొన్ని కీలక ఏరియాల్లో బాలయ్యకున్న మాస్ ఫాలోయింగ్ వల్ల సినిమా డీసెంట్ ట్రెండ్ను కొనసాగించింది. ముఖ్యంగా బీసీ సెంటర్లలో అఖండ 2కి వచ్చిన స్పందన సినిమాను లాంగ్ రన్లో నిలబెట్టేలా చేసింది. అయితే సమస్య ఏంటంటే ఈ సినిమాకు పెట్టిన బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా ఎక్కువగా ఉండటం అదే సినిమాకు పెద్ద అడ్డంకిగా మారింది. ఓవరాల్గా చూస్తే అఖండ 2 కలెక్షన్లు బాలయ్య గత సినిమాల రేంజ్లోనే ఉన్నాయి. అంటే పూర్తిగా ఫ్లాప్ అనుకునే స్థాయిలో కాదు, అలాగే సూపర్ హిట్ అనుకునే స్థాయిలో కూడా కాదు. కానీ లాంగ్ రన్లో మాత్రం ఈ సినిమా తనదైన మార్కు వేసింది. మిక్సిడ్ టాక్ ఉన్నా కూడా ఓవరాల్ రన్లో 70 కోట్ల షేర్ క్లబ్లోకి చేరడం అంటే అది బాలయ్యకే సాధ్యమయ్యే విషయమని చెప్పాలి. ఇది చిన్న అచీవ్మెంట్ కాదు. ఇక ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే రన్ అయిపోయిందనుకునే టైంలో కూడా కొన్ని సెంటర్లలో ఇంకా ఆడుతూనే ఉండటం. సంక్రాంతి సీజన్లో పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చినా వాటి మధ్య కూడా అఖండ 2 కొన్ని చోట్ల తన పరుగును కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం, మండపేట, తెనాలి, గుడివాడ లాంటి ప్రాంతాల్లో సినిమా 50 డేస్ను పూర్తి చేసుకోవడం నిజంగా విశేషం. ఈ సెంటర్లలో 50 రోజులు నడవడమంటే కేవలం కలెక్షన్ల విషయం కాదు, ఆడియన్స్ కనెక్ట్కు నిదర్శనం. బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాను ఎంతగా ఓన్ చేసుకున్నారో ఇక్కడే అర్థమవుతుంది. పెద్దగా పాజిటివ్ టాక్ లేకపోయినా బాలయ్య సినిమా అనే ఒక్క కారణంతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఈ లాంగ్ రన్కు ప్రధాన కారణం. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమాను నిలబెట్టింది. అఖండ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల సెకండ్ పార్ట్పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలను సినిమా పూర్తిగా అందుకోలేకపోయినా ఆ క్రేజ్ మాత్రం చివరి వరకు పనిచేసింది. అందుకే మిక్సిడ్ టాక్ ఉన్నా కూడా సినిమా పూర్తిగా ట్రాక్ తప్పలేదు. నిజంగా చెప్పాలంటే అఖండ 2కి స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కలెక్షన్లు ఇంకా ఎక్కువగా వచ్చేవి, బ్రేక్ ఈవెన్ కూడా ఈజీగా కంప్లీట్ అయ్యేది. కానీ అలా జరగలేదు. అయినా సరే ఉన్నంతలో బాలయ్య అభిమానుల సపోర్ట్తో సినిమా గౌరవప్రదమైన రన్ను పూర్తి చేసింది. 70 కోట్ల షేర్ క్లబ్లో చేరడం, 50 రోజులు కొన్ని సెంటర్లలో నిలవడం, ఇవన్నీ మిక్సిడ్ టాక్ ఉన్న సినిమాకు చిన్న విషయాలు కావు. ఇది బాలయ్య మార్కెట్ ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపించింది. సినిమా అంచనాలను అందుకోలేకపోయినా బాలయ్య కెరీర్లో మరో లాంగ్ రన్ మూవీగా అఖండ 2 నిలిచింది. మొత్తానికి అఖండ 2 తాండవం బాక్సాఫీస్ దగ్గర ఒక వింత ప్రయాణం చేసింది. హిట్ కాలేదు, ఫ్లాప్ కూడా కాలేదు. కానీ బాలయ్య ఫ్యాన్స్ కోసం మాత్రం గర్వపడే రన్ ఇచ్చింది. సంక్రాంతి సినిమాల మధ్య కూడా 50 డేస్ను టచ్ చేయడం అంటే అది నిజంగా నటసింహం స్టామినా అని చెప్పాల్సిందే.